హలో, గుడ్ మార్నింగ్ గైస్. నేను మీ వినోద్ కుమార్. మీరు చూస్తున్న ట్రావెలింగ్ సోలో 143 ఛానల్. ప్రజెంట్ నేను, మా కజిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ మేమైతే తిరుపతి వెళ్తున్నాము. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని మేమైతే ఈ ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాం ఎర్లీ మార్నింగ్. తిరుపతి వెళ్ళే ముందైతే శ్రీ కాణిపాక సిద్ధి వినాయక స్వామిని అయితే దర్శించుకుందామని చిత్తూరులో ట్రైన్ దిగి కాణిపాకం అయితే ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాం. దర్శనం అయితే చేసుకొని వద్దామని బయలుదేరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. దూరంగా కనిపిస్తున్నది మీకు శ్రీ కాణిపాక సిద్ధి వినాయక స్వామి టెంపుల్. కాణిపాకంలో దర్శనం చేసుకొని బస్సులో అయితే తిరుపతికి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాం. దర్శనం అయితే త్వరగానే అయిపోయింది. మేమైతే శ్రీనివాసంలో ఎస్ఎస్డి టోకన్స్ అయితే తీసుకున్నాం. మాకైతే టైమింగ్ వచ్చి రేపు ఎర్లీ మార్నింగ్ 11:30 అయితే వచ్చింది. కావున మాకైతే కొద్దిగా టైం ఉండడం వల్ల ఇక్కడ తిరుమలలో కొండ మీద కొన్ని ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి, అవి వెళ్దామని క్యాబ్ తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ అయితే జపాలి శ్రీ హనుమాన్ టెంపుల్ అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చాం. జపాలి హనుమాన్ టెంపుల్ వెళ్ళాలంటే కొద్దిగా స్టెప్స్ అయితే ఎక్కాల్సి వస్తుంది. అరౌండ్ 1 to 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. నేను, మా కజిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ 3 మెంబర్స్ అయితే ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. పాత్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉంది. చూడొచ్చు, వాటర్ స్ట్రీమ్ కూడా ఇక్కడ వెళ్తుంది. చాలా పీస్ఫుల్ ప్లేస్ అనమాట. శ్రీ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్. జపాలి ఆంజనేయ స్వామిని దర్శించుకొని నెక్స్ట్ అయితే మేము పాప వినాశనం అయితే చేరుకున్నాం. ఇక్కడైతే వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుంది. పాప వినాశనం ఇక్కడే ఏదో పెద్ద డ్యామ్ కూడా ఉంది. ఈ డ్యామ్ నేమ్ అయితే నాకైతే తెలియదు, తెలిస్తే కామెంట్లో అయితే చెప్పండి. ప్రస్తుతం మీరు చూస్తున్నది ఆకాశగంగా అన్నమాట. వాటర్ ఫాల్ అయితే చాలా హెవీగా వెళ్తుంది. వాటర్ ఫ్లో అయితే అవన్నీ చూసుకొని మేమైతే తిరుమల అయితే రీచ్ అయిపోయాం. తిరుమల రీచ్ అయితేనే ముందుగా మేము వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఫ్రీ భోజనం చేసాము. చాలా బాగా అనిపించింది. అది చేసుకొని మేమైతే మాడవీధుల్లో తిరగడం స్టార్ట్ చేసాము. చాలా బాగా అనిపించింది. మాడవీధుల్లో తిరగడం అనేది చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడంతా వాతావరణం కానీ చాలా డివోషనల్గా అనిపిస్తుంది ఇక్కడ. అలా నైట్ అయితే చాలా టైం దేవుని గుడి ముందర టైం స్పెండ్ చేసి మేమైతే ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే టెంపుల్ ముందరకు వచ్చి ముక్కొని అయితే దేవుణ్ణి క్యూ లైన్లోకి అయితే వెళ్తున్నాం అన్నమాట.
మార్నింగ్ 8 గంటలకైతే మేము దర్శనానికి అయితే వెళ్ళాం క్యూ లైన్లోకి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే 2:00 అవుతుంది ఆఫ్టర్నూన్. వెదర్ చూడొచ్చు మార్నింగ్ లాగానే ఉంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఓం నమో వెంకటేశాయ. మీకు వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.